అయిందా? 2 3 4 ఎస్. ఇదిగా కొనక రాత్రులు మాట్లాడి సన్నబడిపోయినట్టుంది. ఏంట్రా ఈ బిజినెస్? అమ్మాయిలు వాడి పడేసిన సిమ్ములు అబ్బాయిలకి, అబ్బాయిలు వాడి పడేసిన సిమ్ములు అమ్మాయిలకి ఇవ్వడమే నా స్పెషల్. ఎందుకయా నీకంత దూల? అగ్నిలోని జ్వాల, చిన్న పిల్లోడి గోల, నా ఒంట్లోని దూల ఎవరు ఆపలేరు. ఆయన దోలో దొరదో నీకెందుకయ్యా? సిమ్ము కావాలలేదు చెప్పు. కానీ ముందు నేను ఇచ్చే ఈ సిమ్ము బాగా బలిసిన అమ్మాయికి ఇవ్వాలి. ఓకే, బాగా బలుసున్న అమ్మాయిలు అయితే నా దగ్గర 2 సిమ్ములు ఉన్నాయి. అలా బలిసిన అమ్మాయిలే కాదయా, మరి బాగా బలిసిన అమ్మాయిలకి ఇవ్వాలి. అది బాగా బలుసున్న అమ్మాయిలు సిమ్ములు తీసుకొని ఎంతమందిని లైన్ లో పెట్టుంటావు? ఒకసారి బైక్ దిగుతావా? ఓకే చెప్పు. అరే ఇందాక నేను చూస్తున్నాను, నా బైక్ మీద కూర్చుని నాకే డైలాగ్ చెప్తావా? నాకే డైలాగ్ చెప్తావా? నాకే డైలాగ్ చెప్తావా? ఏదో మొఖం నువ్వు, ఆడేవాడో చింపాంజీ మొఖం పక్కన నడవండి బయటికి. ఇలారా అంత పగలబడి నవ్వుతున్నావు? ఆ కామెడీ ఏదో నాకు చెప్తే నేను నవ్వుతావుగా. అబ్బే మరేం లేదన్నా, అతను నిన్ను కొట్టాడు కదా, నీ ఫేస్ లో సూపర్ ఎక్స్ప్రెషన్స్ అన్నా. ఆడు చూడు ఏదో అడుగుతున్నా చూడు. ఎవరో కామెడీ అది కాదురా ఇది. నిన్ను వాడు టచ్ చేశాడా? సార్, చందు నన్ను తన రూమ్కి రప్పించుకుని మాయ మాటలు చెప్పి వశపరుచుకున్నాడు. డోంట్ వర్రీ డియర్, ఏదో ఒక రోజు పసుపు చందనం నీకు ఒంటికి పూయించి మంగళ స్నానం చేయిస్తాను. ఆ తర్వాత నుదుట పెళ్లిబొట్టు, ఒంటి నిండా పట్టు చీర, చేతుల నిండా గాజులు వేయిస్తాను. ఇంకా అందాల పల్లకి ఎక్కించి కళ్యాణ మండపానికి తీసుకెళ్తాను. కానిస్టేబుల్స్, ఇంకేం చేశాడు? సార్ మీరేనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. హాయ్ చందు, హౌ ఆర్ యు? మన పెళ్ళెప్పుడు? పెళ్ళేంటి బంగారం? అదేంటి మనం పెళ్లి చేసుకోవడం లేదా? పెళ్ళేంటి పెళ్ళి? నేను నిన్నెందుకు చేసుకోవాలి? చందు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును నేనే, నీ చందునే నా మాట్లాడుతున్నా. చందు మాట్లాడుతున్నాడా ఇలాగా? నమ్మలేకపోతున్నాను. అరే బంగారం, ఆ చంద్రుడు ఏ ఒక్కరి వాడు కాదు, ఈ చందు ఏ ఒక్కరికి చెందడు, అందరి వాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. వీలైతే ఇక్కడ ఉండొచ్చు, లేకుంటే వెళ్ళిపోవచ్చు. ఛీ, నేను మనసా వాచా కర్మన ప్రేమించిన చందు నువ్వేనా? ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. చందు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా? నన్ను ఆట పట్టించడానికే కదా? చెప్పు చందు, ఇలాంటివి నేను అసలు భరించలేను. కంప్యూటర్ ఎదురుగా కండలు తిరిగిన కుర్రాడు కవిత అనే అమ్మాయితో కళ్ళ ముందు చాటింగ్ చేస్తూ ఉంటే అమ్మాయి వచ్చి కావాలనే చేస్తున్నావా చందు అని నన్ను అడిగితే నన్నేమని చెప్పంటావు లక్ష్మి? నాకైతే అర్థం కావడం లేదు. అంటే ఇన్ని రోజులు నేను ఇచ్చే డబ్బుల గురించి నన్ను ప్రేమించినట్టు నటించావా? నటించడం ఏమిటి లక్ష్మి, జీవించాను. ఎవరైనా డబ్బు కోసమే కదా జీవించేది. ఇప్పుడు నీ మంచి గురించి చెప్తున్నాను. మన ఇద్దరం కలిసి ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? నేను మగాణ్ణి, ఏ కవితనో సరితనో తగులుకుంటాను. నువ్వు ఆడపిల్లవి, నీ జీవితం పాడైపోకూడదని చెప్తున్నాను. నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో. ప్లీజ్ వెళ్ళిపో, వెళ్ళు. నా బంగారం, చిక్కిపోతున్నావేంటమ్మా? అందరికీ బాయ్ బాయ్. నా హృదయేశ్వరికి స్వాగతం. ఏదో ఒక రోజు పసుపు చందనం నీ ఒంటికి పూయించి మంగళ స్నానం చేయిస్తాను. నుదుట పెళ్లిబొట్టు, ఒంటి నిండా పట్టు చీర, చేతుల నిండా గాజులు వేయిస్తాను. అందాల పల్లకి ఎక్కించి కళ్యాణ మండపానికి తీసుకెళ్తాను. కానిస్టేబుల్స్, ఇంకేం జరిగింది? నాకిక చావే శరణ్యం అనుకున్నాను. నా చావు వాడికి శిక్ష కావాలనుకున్నాను. అందరూ చూస్తుండగా నా చావుకి చందే కారణమని కాగితం మీద రాసి మేడ మీద నుండి పడిపోదామని నిర్ణయించుకున్నాను.
నన్ను ఎంతో ప్రేమించిన నా తల్లిదండ్రులను వదిలేసి ఒక మోసగాడి కోసం నేనెందుకు చావాలి? క్షమించండి నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను. అప్పుడే నా వెనుక ఏదో గుచ్చుకున్నట్లయింది. రేయ్ ఉమ్మేనరా సాలే గాని. సార్ అబ్బా అబ్బా సార్ ప్లీజ్ సార్ నేను తప్పు చేయలేదు సార్. అబ్బా అబ్బా సార్ 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 అబ్బా 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 సార్ 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 అబ్బా సార్ అబ్బా 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 ప్లీజ్ సార్ నేను తప్పు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.